వివిధ కారణాలు, హెరిటేజ్ బిల్డింగ్ అని చెప్పి ఇష్యూ గౌరవ హైకోర్టులో ఉండడం, దీనివల్ల జాప్యం జరుపుకుంటూ వచ్చింది. మనం ఏ ప్రాంతానికి పోయినా, particularly in the entire country, one institute is recognized in the world as a branded. We got so many brands in medical services, but one of the top brands is Osmania Medical College. And the doctors we are given to the society, to the Indian society, and to the world. వీలో కళ అందరిది, మాకు కొత్త ఆసుపత్రి కావాలని చెప్పేసి. ఈ ప్రక్రియ మొదలై సుమారు 6 మాసాలలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఓ పట్టుదలతోటి హాస్పిటల్ని షిఫ్ట్ చేయదు ఇతర ప్రాంతాలకు కొంతమంది ప్రపోజల్ పెట్టారు. చెంచల్గూడ ప్రాంతము గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ఆ ఏరియాలో ఇంకా వేరే ఏరియాలో కదా గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ ఉంటుందో అక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పి. కానీ గత 100 సంవత్సరాలు 1919 నుంచి 1919 ఫస్ట్ అఫ్జల్గంజ్ హాస్పిటల్, తర్వాత ఉస్మానియా హాస్పిటల్, సుమారుగా 10-12 కిలోమీటర్ల రేడియస్లో వేలాది ఇళ్లకు, కుటుంబాలకు ఒక భరోసా, వైద్య సేవలో ఒక భరోసా, ఓ బ్రాండ్, ఓ నమ్మకాన్ని కనిపించిన ఉస్మానియా హాస్పిటల్ని ఎక్కడ తీసుకుపోకూడదు, ఇక్కడ దగ్గరగా ల్యాండ్ అవైలబుల్ ఉంటుందో అక్కడ మనం నిర్మించాలనే ఓ నిర్ణయం తీసుకొని ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్ సుమారు 22 ఎకరాలు. ఈ గోషమేల్ మొత్తము ల్యాండు 38.5 ఎకరాలు ఉంటే ఈ హాస్పిటల్కు 26 ఎకరాల 32 గుంటలు. దానికి తోడు 32 లక్షల పైచిలుకు స్క్వేర్ ఫీట్, 5 భాగాలు, ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్, రెసిడెన్సీ, ఆడిటోరియం, అకాడమిక్, ఇవన్నీ భాగాలుగా విభజించి 2000 పడకలు. దానికి తోడు ఇంకా 8 డిపార్ట్మెంట్స్ పెంచడం జరిగింది. 8 డిపార్ట్మెంట్స్, వీ హ్యావ్ యాడెడ్ 8 more డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్. ఆ రకంగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషనే కానీ ట్రాన్స్ఫ్యూషన్, ఇది జీరియాట్రిక్, ప్యాలెటివ్, రెమటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఫిజియోథెరపీ, ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ అండ్ జెనెటిక్స్. కొత్తగా 8 డిపార్ట్మెంట్స్ని ఉస్మానియాకు సంబంధించిన అనుబంధ 9 హాస్పిటళ్ళు ప్లస్ యాడెడ్ 8 డిపార్ట్మెంట్స్, అంటే ఓవరాల్గా 40 డిపార్ట్మెంట్స్. రేపు పొద్దున ఏ ట్రీట్మెంట్ కావాలన్నా ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద బ్రాండ్ ఉస్మానియా. నెక్స్ట్ ఏ మాలుపురం ప్రాంతం నుంచి ఆ కుటుంబం, పేద కుటుంబం ఉస్మానియాకి వచ్చిన సంపూర్ణంగా 100% ఇది లేదు, ఈ డిపార్ట్మెంట్ లేదు అనే కంప్లైంట్ రాకుండా అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా సేవలు అందించాలనే ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇది. దీని వ్యయం సుమారు 2700 కోట్లు. ద కాస్ట్ ఆఫ్ ఎంటైర్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్, మార్చరీ, ధర్మశాల, హాస్టల్ బిల్డింగ్స్, classroom, everything together, it is about
The cost is about 2,700 crores. The plinth area I have already mentioned, it is 32 lakhs and above. We'll be having 12-story buildings. అండ్ 4 దిక్కుల్లో కూడా రోడ్డు, ఎక్కడ ప్రజలకు, ప్రాంత ప్రజలకు కూడా ఇబ్బంది కాకూడదు. పక్కకు 10-11 ఎకరాల పోలీస్ ప్రాపర్టీ, అందులో గ్రౌండు. భవిష్యత్తులో దాన్ని హెలిప్యాడ్గా తీర్చిదిద్దాలి ఆ గ్రౌండ్ను కూడా. ఎమర్జెన్సీ ఇక్కడ పేషెంట్ వస్తే, హెలికాప్టర్ వస్తే అక్కడ మనం రిసీవ్ చేసుకోవాలని, అది హెలిప్యాడ్ ఉండాలని ఉద్దేశంతో కూడా ఆ పోలీస్కు దాంతో సహా హెలిప్యాడ్ రూపంలో కూడా దాన్ని వాడుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉన్నది. సో టుడే 1919, 2019, 2024, and it is an historic day. And everywhere, wherever I as an health minister, wherever I go to a conference or inauguration or deliberations, some alumni who is practicing somewhere in US, UK, Australia, somewhere, he'll definitely, we wish each other. The first question he asks is, sir, when are we getting the new Usmania hospital? And today, the dream has come true. Hopefully in next 2 years' time, we are going to complete the entire structures. I once again thank my department. దానికి తోడు ఈసారి ఫస్ట్ టైం తెలంగాణలో చాలామంది డాక్టర్లు శాసనసభ్యులయ్యారు. వీళ్ళందరూ కూడా ఆరాటం, మాకు ఆ కాలేజీ హాస్పిటల్ కావాలని చెప్పేసి. ఇంకో అదృష్టం, మా యొక్క డిపార్ట్మెంట్కు సెక్రటరీ కూడా అల్యూమిని ఆఫ్ ఉస్మానియా. అంటే అన్నీ కలిసి వచ్చినాయి, కళ సాకారం కాబోతున్నది. ఈరోజు భూమి పూజ జరిగింది. రాబోయే కాలంలో 2.5-3 సంవత్సరాలలో కొత్త హాస్పిటల్ పూర్తి కాబోతున్న విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఒకటి చెప్తాను. లెట్ us be very open here. Something, somewhere, if it is 90% positive, some grounds will be there. Definitely we accept it. ఎక్కడ కూడా అంత 100% సంతోషంగా ఎవరు పెట్టలేము. ఇది వాస్తవమే. మేము పూర్తిగా గ్రౌండ్ తీసుకోలేదు. ఉన్న 38 ఎకరాలలో తీసుకున్నది 26 ఎకరాలు. 4 దిక్కుల్లో కూడా రోడ్ వేసినాం. స్కై వాక్ ఏర్పాటు చేయబోతున్నాం. చాలా మటుకు చెరు వ్యాపారస్తులకు ఎక్కడ కూడా నష్టం జరగకూడదని